కరువు సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ ఆరోపించారు. హైదరాబాద్లోని పార్టీ నగర కార్యాలయంలో జిల్లా మినీ మహానాడు కార్యక్రమానికి తెదేపా సీనియర్ నేతలు హాజరయ్యారు. పేదల సంక్షేమం కోసం గతంలో తెదేపా ప్రభుత్వం పాటుపడిందని నేతలు గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేసిన ఘనత తమ పార్టీదేనని ఉద్ఘాటించారు. మిషన్ భగీరథ అంటాడు, వాటర్ గ్రిడ్ అంటాడు, కొత్త కొత్త ప్రాజెక్టుల పేరు చెప్తాడు, ప్రాజెక్టు రిజల్ట్ డిజైన్ అంటాడు. ఉన్నటువంటి పాత ప్రాజెక్టులలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడితే నిరుపయోగంగా ఇలా ప్రాణిత చేవెళ్ళ తయారయ్యేటువంటి పరిస్థితి. హైదరాబాద్ నగరానికి సరైన సమయంలో నీళ్లు తీసుకురాకపోవడం వల్ల ఇలా హైదరాబాద్ నగరం ఉండేటువంటి పేదవాళ్ళ నిరుపేదల బస్తీలలో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి దుర్భరంగా తయారైంది. కనీసం త్రాగునీరు కూడా హైదరాబాద్ నగరం అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. ఈ మధ్యలో హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి పార్టీ నాయకత్వం నేతృత్వంలో జలమండలి ముందు మనందరం ధర్నా చేయడం జరిగింది. ఏదేమైనా కానీ మనందరం ప్రజల పక్షాన ఉందాం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఉందాం. ఇవాళ చంద్రశేఖరరావు గారి పాలన బండి జడగొట్టి బొంగరాలు చేసుకున్నట్టుంది తప్ప పేదోళ్ళ కోసం పనులు చేస్తున్నట్టుగా లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరి కూడా ఒక్క పేదోళ్ళు కూడా, ఇక్కడ చాలా మంది బస్తీల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా మీ బస్తీలలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండ్రా? ఎవరికైనా ఇచ్చిండ్రా? మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండ్రా? కనీసం తాగడానికి మంచినీళ్ళు వస్తున్నాయా? మొన్న అరగంట సేపు ఈతరగాళ్ళు వస్తే పోయిన కరెంటు 4 రోజులు అవుతుంది. ఇప్పటికన్నా వచ్చిందా కరెంటు? మరి ఏం చేస్తాడయా ఈ ముఖ్యమంత్రి?